ప్రపంచ ఇంధన మార్కెట్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. చమురు ధరలు రోజు రోజుకి ఎగబాకుతుండడంతో పెద్ద దేశాలు కూడా కొంచెం ఆలోచనలో పడ్డాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇరాన్తో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉండగా మరోవైపు అదే ఇరాన్ నుంచి వచ్చే ముడి చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించడం అనేది ఒక విధంగా చూస్తే షాకింగ్ అనిపిస్తోంది. సముద్రంలో నౌకల్లో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను ఏప్రిల్ 19 వరకు అమ్ముకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కఠిన ఆంక్షలు కొనసాగిస్తారు, కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి డిఫరెంట్. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా తగ్గిపోవడంతో ధరలు కంట్రోల్లో ఉండడం లేదు. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 140 మిలియన్ బ్యారెల్స్ చమురు మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో చమురు మార్కెట్లోకి వస్తే ధరలు కాస్త దిగి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ అయితే బడ్జెట్ మీద భారీ ఒత్తిడి పడుతోంది. అలాంటప్పుడు ఈ అదనపు సరఫరా ఒక రకంగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తున్న చైనాకు అడ్డుకట్ట వేసి ఆ సరఫరాను భారత్, జపాన్, మలేషియా వంటి దేశాలకు మళ్లించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు ఆ దేశ చమురు విక్రయాలకు అనుమతి ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం తిరిగి ఇరాన్ సైనిక అవసరాలకే ఉపయోగపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా జరగాల్సిన చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 10% మేర కొరత ఏర్పడింది. గత వారం రష్యా చమురుపై కూడా ఇలాంటి సడలింపులే ఇచ్చిన అమెరికా ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే బాటలో పయనిస్తుండడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.